అందరికీ నమస్తే అండి. సో రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రకు విరామం ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో భేటీ అవ్వబోతున్నారు. వైసీపీలో ఉన్న నెంబర్ 2 పొజిషన్లో ఉన్న నాయకులతో సహా కొంతమంది పార్లమెంట్ అభ్యర్థులు, పార్టీకి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన వాళ్ళు, పెద్ద వాళ్ళు అందరితో కూడా భేటీ అవ్వబోతున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రెడీ అయింది, దాదాపుగా ఫైనల్ అయింది. దాన్ని నాయకులందరితో కూడా చర్చించి ఇంకేమైనా అడిషన్స్, డిలేషన్స్, మార్పులు, చేర్పులు ఏమైనా ఉంటే ఫైనల్ చేసుకొని దాన్ని 25 లేదా 26వ తేదీన 25వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారి నామినేషన్ అంట. సో 26వ తేదీన రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారనమాట. సో దానిలో భాగంగా ఒక కీలకమైన అప్డేట్ మనకు వచ్చింది. ఏంటిది, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రుణమాఫీ అంశాన్ని ఖచ్చితంగా పెడతారు. అది రైతు రుణమాఫీయా, డ్వాక్రా రుణమాఫీయా అనేదేమో ఆలోచిస్తున్నారు. సంప్రదింపులు జరుగుతున్నాయి. రైతు రుణమాఫీ చేసినా, డ్వాక్రా రుణమాఫీ చేసినా సరే బడ్జెట్ భారీగా అవుద్ది. కొన్ని వేల కోట్లు దానికోసం ఖర్చు పెట్టాలి. సో ఐదు విడతల్లో 2029 వరకు ప్రతి సంవత్సరం కూడా విడతల వారీగా సంవత్సరానికి 10,000 చొప్పునో, 20,000 చొప్పునో, 30,000 చొప్పునో వాళ్ళకున్న అప్పును బట్టి లిమిటేషన్స్, ఒక పరిమితి విధించి సంవత్సరానికి కొంత చొప్పున 5 దశల్లో రుణమాఫీ చేయాలి అనేది వైసీపీ ఆలోచనగా కనిపిస్తోంది, గతంలో చంద్రబాబు గారు చేసినట్టు. సో అలా రైతు రుణమాఫీ హామీ ఇవ్వాలా, డ్వాక్రా రుణమాఫీ హామీ ఇస్తే బాగుంటుందా అనేది వైసీపీ చర్చలు జరుగుతోంది. రైతు రుణమాఫీ గతంలో చంద్రబాబు గారు హామీ ఇచ్చారు కదా, సో డ్వాక్రా రుణమాఫీ ఇద్దాము. రైతులు ఎలా ఎక్కువ మంది ఉన్నారో డ్వాక్రా మహిళలు కూడా ఎక్కువ మందే ఉన్నారు. ప్రతి ఊర్లో కూడా డ్వాక్రా సంఘాలు ఉంటాయి, వాళ్ళు కూడా లోన్లు తీసుకుని ఉన్నారు. అవి మొత్తం ఒకేసారి మాఫీ చేసేస్తాం అనడం వలన బాగుంటుంది, ఖచ్చితంగా ప్రభావం బాగుంటుంది, పాజిటివ్ ఉంటుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. యాక్చువల్లీ ఈ రుణమాఫీ అంశంలో ఎవరు ఏం పెడతారో తెలియక రెండు పార్టీలు కూడా నాటకాలు ఆడుతున్నారు. రెండు పార్టీలు కూడా అఫీషియల్గా ప్రకటించట్లేదు మేనిఫెస్టోలు. ఎందుకంటే వీళ్ళు రైతు రుణమాఫీ పెడితే వీళ్ళు డ్వాక్రా రుణమాఫీ పెడతారు, వీళ్ళు రైతు రుణమాఫీ పెడితే వాళ్ళు డ్వాక్రా రుణమాఫీ పెడతారు. వీళ్ళు రెండూ పెట్టేస్తే వీళ్ళు ఖచ్చితంగా రెండూ పెడతారు. అంటే ఇప్పుడు పోటాపోటీగా ఉంది. ఎన్నికల మేనిఫెస్టో కోసం రాష్ట్రంలో చాలా వర్గాలు ఎదురు చూస్తున్నాయి. మేనిఫెస్టో వచ్చిన తర్వాత అసలైన డిస్కషన్ మొదలవుద్ది ఖచ్చితంగా. సో ఎన్నికల మేనిఫెస్టో మీద రెండు పార్టీలు కూడా రుణమాఫీ ప్రధాన అజెండాగానే, రుణమాఫీని ప్రధాన అంశం చేస్తూ దాని మీదే చర్చలు జరుపుతున్నారు. దాని చుట్టూనే మేనిఫెస్టో తిరగబోతోంది. అది చాలా పెద్ద హామీ. కొన్ని అంటే రాష్ట్రం మొత్తం మీద సుమారుగా ఒక 80 లక్షల కుటుంబాలకు ప్రభావితం చేసే హామీ అది. అటువంటి హామీ ఇవ్వడానికి కొంత శాస్త్రీయత, కొన్ని పరిమితులు, కొన్ని లాజికల్, లీగాలిటీ ఇదంతా ఉంటుంది కాబట్టి చూస్తున్నారన్నమాట అవన్నీ కూడా. సో దాన్ని బట్టి ఒకవేళ రైతు రుణమాఫీ అంశం పెడతారా, డ్వాక్రా పెడతారా, రెండూ కలిపి పెడతారా అనేది కీలకంగా మారింది. ఏది పెట్టినా సరే పాజిటివ్ అయితే ఉంటుంది. వీళ్ళు పెట్టిన వెంటనే వాళ్ళు కూడా పెట్టేస్తారు. థ్యాంక్ యూ. ఏం జరుగుద్ది అనేది చూద్దాం. దీని మీద రుణమాఫీ అంశం మీద మళ్ళీ మనం మాట్లాడదాం.